5,000 అన్నప్పుడే మీకు అర్థమై ఉంటది. ఓకే 5,000 అని అంటే 100 గజాలకి 5 లక్షల రూపాయల నుంచి కూడా మనకు ప్లాట్ అవైలబుల్. ఇక్కడ 5,000 రూపాయల గజం నుంచి మొదలుపెట్టి 12,000 రూపాయల నుంచి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దాకా ఉన్న లొకేషన్స్లో ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్న ప్రాపర్టీ తీసుకున్న కస్టమర్స్ కూడా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్లో భాగంగా క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకి 100 గజాల స్థలం తీసుకున్న కస్టమర్స్కి 20 లక్షల బడ్జెట్ అవుతుంది. 20 లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకున్న కస్టమర్స్ కూడా క్లబ్ హౌస్ ఫెసిలిటీ వాడుకునే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఒక ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ బడ్జెట్లో, అది కూడా నేషనల్ హైవేకి దగ్గరగా సెక్యూర్డ్గా మంచి స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్న మన కస్టమర్స్, మన వ్యూవర్స్ పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్ చేయించాలనుకుంటే వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 9550797979. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీ ముందుకు హరీష్ గారిని పరిచయం చేయబోతున్నాను. ఆయన సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆయనను అడిగి ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాము. పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు 100% అడ్వాంటేజ్ అవుతుంది మీకు. సార్, హరీష్ గారు నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? చాలా బాగున్నాం సార్. నేను మీ వెంచర్లకి స్టార్ట్ అయిన వెంటనే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది సార్. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మనకి హైవేకి దగ్గరగా మన సైట్ ఉంది. అండ్ మీరు ఇంకొక ఇంపార్టెంట్గా విషయం ఏం చెప్పారంటే సార్, ఒక నార్మల్ కస్టమర్ కూడా అఫోర్డ్ చేయగలిగే ప్రాజెక్ట్ సార్ ఇది. 100% మనం డెవలప్మెంట్ చేసిన సైట్ అని చెప్పారు. నేను నా కళ్ళతో చూసి నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ కనిపించాయి, మధ్యలో 33 ఫీట్ రోడ్స్ యాడ్ చేశారు. దాంతోపాటు ఒక క్లబ్ హౌస్, పెద్ద క్లబ్ హౌస్ యాడ్ చేశారు. అండ్ ఇంకోటి పెద్ద గార్డెన్, అంటే పార్క్ ఏరియా, ఒక పార్క్ ఏరియాని యాడ్ చేసిర్రు. అండ్ నేను చూస్తున్నది ఏంటంటే, ఈ పక్కనే చూడొచ్చు అనే అపార్ట్మెంట్స్ లో లివింగ్ ఉంటున్నారు. ఓకే, ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్, అందులో లివింగ్ ప్రజెంట్ స్టే చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఇది ఒక మున్సిపాలిటీలో ఉంది. ఇది నేను మెయిన్ గా అబ్జర్వ్ చేసిన సార్. ఇంకోటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కస్టమర్ కూడా సొంతంగా ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నాకు ఫస్ట్ మన ఈ విల్లా నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం సార్. అసలు ఇక్కడ ఒక కస్టమర్ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఏం కాన్సెప్ట్ తో ఒక విల్లా కట్టుకున్నారో మా వ్యూవర్స్ ఒకసారి చెప్పండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. సో నమస్తే అండి. సో నేను మీ హరీష్. ఇది దాదాపు ఒక 1000 గజాలలో ఉంటుంది విల్లా. సో కస్టమర్ ఇక్కడ విల్లా కట్టుకోండి, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది. లోపలికి వచ్చి చూడొచ్చు మీరు. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆయన 1000 గజాల స్థలం తీసుకొని ఈ విల్లా నిర్మించుకున్నాడు. ఓకే, సో చాలా బాగుంటుంది. లోపల కూడా మనకి మన గృహప్రవేశం రోజు కూడా సార్ లోపలికి ఇన్వైట్ చేసి చూసినాం మేము. ఎక్స్ట్రాడినరీ ఉండే. సో దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా మనకు సెక్యూరిటీ వాళ్ళకంటూ సపరేట్ ఒక రూమ్, సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి బిజినెస్ మ్యాన్ ఏం చేసిందంటే, ఫ్యూచర్ లో RRR పక్కనే ఉంది. అండ్ మనకు గెస్ట్ హౌస్ లో ఫస్ట్ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎన్ఆర్ఎస్సి. ఈ ఎన్ఆర్ఎస్సి దాదాపు అప్ టు 800 ఎకరాలు ఉంటుంది. 800 ఎకర్స్. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఇక్కడ ఈ ఎన్ఆర్ఎస్సి ఉంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఏంటంటే, వీళ్ళు కన్స్ట్రక్షన్ జరిగేది ఓన్లీ 100 ఎకరాలే. మిగతా 700 ఎకర్స్ మొత్తం కూడా ఫారెస్ట్ అంటే నేచర్ కి ఇచ్చేసి, దాని వల్ల మీకు ఈవినింగ్ 5 o'clock ఇటుకు వస్తే మంచి మంచి నెమలీలు, చిన్న చిన్న బర్డ్స్ అన్ని ఇట్లా ప్రశాంతంగా తిరుగుతాయి. సో కస్టమర్ ఆ వాతావరణం ఇష్టపడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. 1000 గజాలంటే నాట్ ఏ జోక్ సార్. 100%. అది కూడా స్టేబుల్ గా మంచిగా అంటే ఒక 3D మోడల్లో ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కంప్లీట్ గా ఆయన ఓన్ స్టైల్లో డిజైన్ చేసుకున్నారు. గ్రేట్. అండ్ ఇంకోటి సెక్యూరిటీ కూడా మనకి సెక్యూరిటీ కోసం ఒక వాచ్మెన్ ని పెట్టుకున్నారు. సీసీ కెమెరాస్ అన్ని అంటే ఎస్టాబ్లిష్ చేసి పెట్టేసుకున్నారు. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ స్పెండ్ చేస్తారా సార్? అవును సార్, వీకెండ్ వస్తుంటారు. 1-2 days అలా స్టే, పండుగలకి వీకెండ్స్ కి పండుగలకి మాక్సిమం ఇక్కడే ఉంటారు. గ్రేట్ సార్. ఇది మొత్తానికి ఈ విల్లా సంబంధించిన అంటే ఇంట్రడక్షన్. ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఈ విల్లా కూడా చూపిస్తున్నాను. నేను ఈ సైట్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. అయితే అంటే వెల్ సెటిల్డ్గా ఉన్న కస్టమరే కాదు, ఒక నార్మల్ కస్టమర్ కూడా ప్రాపర్టీ తీసుకోవచ్చు అని మనకి హరీష్ గారు చెప్పడం జరిగింది. సార్, ఒక మాట, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? మనం 100 గజాల నుంచి కూడా తీసుకోవచ్చు. 100 గజాల 150, 100, 150, 165, 200, 300 అలా ప్లాటింగ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 100 గజాలు అంటే ఒక సామాన్యుడు కూడా తీసుకోవచ్చు. ఓకే, 100% షేరింగ్ లో తీసుకోవచ్చు మనం. గ్రేట్. మనం క్లబ్ హౌస్ దగ్గరకు వచ్చాము. ఒక్కసారి మన హరీష్ గారిని అడుగుదాము. సార్,
ఇక్కడ క్లబ్ హౌస్ తీసుకోవడానికి ఏంటి మెయిన్? ఎస్ సార్, ఇప్పుడు మనము ఇది ఎక్స్ట్రా ఎమ్యూనిటీ అనుకోవాలి. యాక్చువల్లీ డిటిసిపి హెచ్ఎండిఏలో మనకేంది ఎంట్రన్స్ ఆర్చ్, 40 ఫీట్ 30 ఫీట్ రోడ్డు, సో ఎవెన్యూ ప్లానిటేషన్, ఫుట్ పాత్, పార్క్, ఎలక్ట్రిసిటీ, ఇవి కామన్ గా వస్తుంటాయి మనకి ఎనీ వెంచర్ లో. బట్ మనం అడిషనల్ గా కస్టమర్ల కోసం క్లబ్ హౌస్ ఎందుకు ఇచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ లో చిన్న బర్త్డే పార్టీ కానించి మ్యారేజ్ వరకు కూడా మనం ఇంట్లో చేయట్లేదు. సో దాన్ని ఉద్దేశించి మన కస్టమర్ ప్లాట్ కొన్న 100 గజాలు కొన్న 150 గజాలు ఎన్ని గజాలు కొన్న కస్టమర్ కైనా ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ కార్డు ఇచ్చేసి ఇల్లు కట్టుకున్నా కూడా ఫంక్షన్స్ దాదాపు ఒక 200 మెంబర్స్ మినిమం కెపాసిటీ అది. ఓకే, ఆ క్లబ్ హౌస్. ఎస్, గ్రేట్ సార్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 100 గజాల నుంచి పైన 200-300 గజాలు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్నగా ఒక విల్లా టైప్ కట్టుకొని ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలనుకున్నా లేదా ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఎక్స్ట్రా అమ్యూనిటీ కింద ఇచ్చారు. ఒక్కసారి మనము ఈ పార్క్ గురించి కూడా తెలుసుకుందాము. మనతో పాటు వీడియోలో కంటిన్యూ అవ్వండి. సార్, హరీష్ గారు ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి అంత ఆల్మోస్ట్ 99% అంటే 100% డెవలప్మెంట్ అయిపోయింది. అవునండి. ఎందుకంటే రోడ్స్, సీసీ రోడ్స్ వేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ తీసుకున్నారు, ఆల్రెడీ క్లబ్ హౌస్ ఉంది, పార్కులు కూడా తీసుకున్నారు, ఇంత నీట్గా చేశారు. అంటే ఇంకా క్లోజింగ్లో ఉందని నాకు కాల్లో చెప్పారు. ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి సార్, 30-32 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అంతే. ఓకే, ఫేజ్ 4 లాంచింగ్ లో ఉంది మనకి. 1, 2, 3 నడుస్తున్నది. 1 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. 2 లో కొన్ని ప్లాట్స్, 3 లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అంతే. 4 లాంచింగ్ ఉంది కాబట్టి మేము క్లోజింగ్ కింద సో ఈ తక్కువ ప్రైస్ అనేది సేల్ చేస్తున్నాం సార్. క్లోజింగ్ ఆఫర్ కింద క్లోజింగ్ ఆఫర్ కింద. సార్, నేను ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. రేట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేయాలి, ఎందుకంటే రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఇస్తున్నారు రేట్? కంపల్సరీ సార్. సో రేటు మనం ఇక్కడ పక్కన షాద్నార్ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ పక్కన మనం వస్తున్నప్పుడు ఒక 2-3 వెంచర్లు చూసి ఉంటారు మీరు. అవును. సో ఆ 2-3 వెంచర్లో ఎంక్వైరీ చేసుకొని వచ్చినా కానీ పక్కన ఒక 35,000 ఒకటి అండ్ 27,000 ఒకటి. ఓకే. సో ఈ ప్రైజెస్ ఉన్నాయి. వాళ్ళకంటే తక్కువ ప్రైస్ మనకు సేల్ చేస్తాం సిద్ధి వినాయక్. 20 to 27,000 ఉందంటున్నాను. ఓకే. 27, 35 ఓకే, 2 ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. 35,000, 27,000 అంటే హెచ్ఎండిఏలో ఒక రేటు, డిటిసిపిలో ఒక రేటు, ఆ విధంగా. ఆ 2 ప్రాజెక్టులు కూడా వాళ్ళే డిటిసిపి. ఓకే. కాకపోతే లిమిట్స్ వచ్చేసి హెచ్ఎండిఏ మనకి. ఓకే. సో మనము వాళ్ళని ఉద్దేశించి ప్రైస్ తక్కువ ఉండాలి కాబట్టి మనం ఓన్లీ 20,000 చార్జ్ చేస్తాం. ఓకే, 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అవును సార్. అంటే ఒక 100 గజాల స్థలం తీసుకున్న వాళ్ళకి 20 లక్షల రూపాయలు అవుతుంది. విత్ ఆల్ ఎమ్యూనిటీస్, విత్ క్లబ్ హౌస్ కూడా మనకి విత్ క్లబ్ హౌస్ తో పాటు వస్తుంది. అయితే సార్, ఈ 20 లక్షల్లో ఏదైనా నెగోషియేషన్ ఉంటుందా? కంపల్సరీ సార్. ఎందుకు, క్లోజింగ్ కింద ఉన్నాం కాబట్టి ద బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తున్నాం. ఓకే. సో మనం ఇప్పుడు ఈ పార్క్ ఏరియా చూడండి, దాదాపు 2 ఎకరాలు ఇది. ఈ పార్క్ మొత్తం 2 ఎకరాలు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానించి మనకి దీంట్లో కూడా ఫంక్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఓపెన్ ఫంక్షన్ లాగా ఈ హట్ ఉంది చూడండి. ఓకే, హట్ లాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తుందా, ఇక్కడ మనకు వాటర్ ఫౌంటైన్ వస్తుంది. వాటర్ ఫౌంటైన్ తీస్తున్నాం. ఓకే. సో అక్కడ బుద్ధుడు. ఓకే. దాని బ్యాక్ సైడే మనకు ఎన్ఆర్ఎస్సి. సో దీనికి ఆనుకోనే ఉంటుంది మనకు. అవును సార్. అంటే ఒక విధంగా చెప్పాలంటే సెంట్రల్ సెక్యూరిటీ ఉన్నట్టు మనకి. అంటే బాగుంది సార్. అవును. సో అలా సో మన స్పెషలైజేషన్ ఏంటంటే సార్, ఇక్కడ నేను సిద్ధి వినాయకులో దాదాపు 6 years నుంచి వర్క్ చేస్తున్నా. గ్రేట్ సార్. సో నాకేంటంటే కస్టమర్ కి ఎప్పుడు కూడా ఒకటే కంపెనీలో 6 years నుంచి వర్క్ చేస్తున్నారంటే చాలా ఎక్సలెంట్ సార్. మొత్తం సార్ ఒక మాట అడగాలి మిమ్మల్ని. చెప్పండి సార్. సిద్ధి వినాయక ప్రాపర్టీస్ వాళ్ళు అంటే మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిండ్రు సార్? టోటల్ మనకి 5,000 రూపీస్ నుంచి 25,000 వరకు. ఓకే. 24 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, 24 ప్రాజెక్ట్స్ ఆల్ హైవేస్ లో. వరంగల్ హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఒక కస్టమర్ని, అంటే ఒక హై ప్రొఫైల్ కస్టమర్ని దృష్టిలో పట్టుకొని చేస్తున్నారా, లేదా ఒక సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారా? మీరు ఒకటి గమనించవచ్చు. 5,000 అన్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది. 5,000 అని అంటే 100 గజాలకి 5 లక్షల రూపాయల నుంచి కూడా మనకు ప్లాట్ అవైలబుల్. అవును. సో అంటే అంత తక్కువ ప్రైజెస్ అని అంటే ఎవ్రీ పర్సన్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా. మళ్ళీ మీరు దీంట్లో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, ఒక వ్యక్తి 5 లక్షలు పట్టుకొని వచ్చినా కానీ మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. 50% కట్టి మిగతా 50% కూడా లోన్ ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు. కంపెనీ ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు. కొన్ని ప్రైజెస్ ఉన్నాయి, ఇప్పుడు 12 lakhs, 13 lakhs ఉన్నాయి. 3-4 lakhs కూడా కట్టి ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు.
పార్క్ ని మనము ఓన్లీ ఈ వెంచర్ లో ఉన్న రోజులు అని కాదు, ఓకే 10 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ మీరే ఇస్తున్నారు. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అవును, అక్కడ కూడా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. గ్రేట్ సార్. అంటే ఎందుకు ఇన్ని ఫంక్షన్లు ఎట్లా చేసుకుంటారు అంటే ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఒక్కరే చేసుకోరు కదా, అవునవును, 2-3 ఉంటాయి, పెద్ద ఇక్కడ venture ఒకటి, కాబట్టి, అక్కడ ఒకటి, అవును. ఇక్కడ ఒకటి. అవును. దాదాపు 4 places లో కూడా ఎట్ ఏ టైం 4 ఫంక్షన్స్ 4 చేసుకోవచ్చు ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అట్లా. సో ఆ ఉద్దేశంతో ఈ పార్క్ ని చాలా గ్రాండ్ గా డిజైన్ చేయడం జరిగింది. గ్రేట్ సార్. లీగల్ పాయింట్ చెప్పిన తర్వాత నాకు నెక్స్ట్ పాయింట్ చెప్పండి. తప్పకుండా సార్. సో మనది ఏంటంటే సిద్ధి వినాయక్ అంటేనే లీగల్ అండ్ డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ మనకు కస్టమర్ కళ్ళతో చూడొచ్చు, ఓకే, ఓకేనా. కానీ లీగల్ది ఏంది? సో లీగల్ది మనము ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, మనకు ఒక టీం ఉంటుంది. ఓకే, సో ఒక ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునేటప్పుడే దాదాపు 90 days దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. 1957 నుంచి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, లీగల్గా చెప్పారు అండ్ కస్టమర్ సర్వీస్ పార్ట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పారు. ఈ యొక్క ప్రాపర్టీ నేను అబ్జర్వ్ చేసింది మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా చూసుకుంటే ఒక 1/2 hour జర్నీలో మన డెస్టినేషన్కి వస్తున్నాము. అండ్ NH44 అంటే మొత్తం 14 స్టేట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళే హైవే అది. మేజర్గా చెప్పేది నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, మన హైదరాబాద్ నుండి బెంగళూరు హైవే ఇది, నేషనల్ NH44 అనేది మెయిన్ అది. అయితే ఇంత మంచి అంటే ప్రాజెక్ట్ ఇక్కడ ఎంచుకున్నారు మీరు. రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటున్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్కి ఎంత దగ్గరలో ఉంటాము? అంటే ఇప్పుడు షాద్నగర్ మున్సిపాలిటీ ఇంకా రాబోయే రోజుల్లో హైదరాబాద్లో పార్ట్ అవుతుందా అనే విషయం కూడా ఒకసారి చెప్పి కంక్లూడ్ చేద్దాం. 100% సార్. ఇప్పుడు చెప్పాలంటే యాజ్ అ పార్ట్ హైదరాబాద్లోనే ఉంది ఇది. ఏంటంటే ఇది రంగారెడ్డి డిస్టిక్. ఓకే, షాద్నగర్ మండలం రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఇది RRR జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 kilometers దూరంలోనే ఉంటుంది. ఓకే, అండ్ నేషనల్ హైవే మీరు చూసి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. అండ్ మున్సిపాలిటీ. సో ఎందుకు ఈ షాద్నగర్ పేరు ఏంటంటే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ మనకు 111 జీవో ఉంది. ఓకే, దాదాపు 14 kilometers వరకు 111 జీవో ఉంది. అప్ టు పాలమాకుల కొత్తూరు వరకు కన్స్ట్రక్షన్ లేదు, 20% కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, అంటే 100 గజాలు తీసుకుంటే 20 గజాలను కట్టుకోవాలి. ఓకే, సో ఒక సామాన్య వ్యక్తికి ఇంపాసిబుల్ అది. అవును, అండ్ లోన్ రాదు, 111 జీవోలో కట్టలేము. అవును. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇక్కడ 3 ways ఉన్నాయి. అంటే రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది, అండ్ బస్ ఫెసిలిటీస్, రోడ్వే. సో ఈ 3 వేలు ఉన్న ఏరియా ఏంటంటే షాద్నగర్. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు ఒకవేళ సిటీలో ఒక కంపెనీ, ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అమెజాన్ డేటా సెంటర్ ఓపెన్ 40 ఎకరాలలో, అవును, అది ఆ 40 ఎకరాలు హైటెక్ సిటీలో పెట్టొచ్చు కదా. అవును. ఎందుకు పెట్టలేదంటే అక్కడ గజమే 2-3 లక్షలు. రీసెంట్ గా పోయింది ఇప్పుడు 246 కోట్ల ఎకరం పోయింది. అంటే ఒక ఇన్వెస్టర్ కి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ అంత అమౌంట్ చార్జ్ చేస్తే అందుకే షాద్నగర్ లో నెంబర్ ఆఫ్ MNC కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అదాని డేటా సెంటర్, PNG, సో ఇట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి రెసిడెన్షియల్ ఇంత ఫేమ్ అవుతుంది. సో నేను చెప్పే కస్టమర్స్కి ఒకటే చెప్తున్నాను, మన దగ్గర ఎంత బడ్జెట్లో ఉంటే అంత బడ్జెట్లో మనకి ఇక్కడ జస్ట్ 12 లక్షల నుంచి కూడా అవైలబుల్ ఉంది సార్. ఎంత బడ్జెట్లో అయినా షాద్నగర్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ అయిపోతుంది. సార్ ఒక్కొక్క క్వశ్చన్ సార్, అంటే డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్లో అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ షాద్నగర్లో అంటే నేను అబ్జర్వ్ చేసింది కూడా చెప్తా, హార్డ్వేర్ పార్క్స్, IT పార్క్స్తో పాటు 3 సెజ్లు కూడా వచ్చినాయి అని అంటున్నారు. 100%. దానివల్ల విపరీతమైన ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. చూస్తున్నాం గత 6 సంవత్సరాల నుంచి ఒక ర్యాపిడ్ డెవలప్మెంట్. అంటే రోడ్డు విస్తీర్ణంలో కూడా ఇంతకుముందు 4 lane రోడ్డు నుంచి ఇప్పుడు 6 lane రోడ్, 8 lane అంటున్నారు. ఈ మధ్య కాలంలో పేపర్ యాడ్స్ మాత్రము 12 lines అని కూడా ఇస్తున్నారు. సరే, ఫ్యూచర్ అంటే ఆస్పెక్ట్స్ లో అంటే ఇస్తుండొచ్చు. అంటే మెయిన్ ఇంత ప్రోగ్రెస్ రావడానికి కారణం ఏంటి సార్? ఇక్కడ షాద్నగర్ చెప్తున్నా సార్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి? కంపెనీస్. సో కంపెనీస్ రావాలంటే ఇక్కడ సెర్జీలు ఉన్నాయి. సో దాదాపు 3 సెర్జీలు ఉన్నాయి. సో ఈ 3 సెర్జీల నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఒక 40% వరకు అప్ అండ్ డౌన్ చేయగలుగుతారు. మిగతా 60% ఇక్కడ స్టే చేయాలి, లైవ్లీహుడ్ ఉంటుంది కంపల్సరీ. సో హైవే ఇప్పుడు ప్రెసెంట్ 4 lanes ఉన్నది, 8 lanes వరకు వర్క్ నడుస్తుంది, లైవ్ లో చూసింది.
12 లైన్స్ ఎందుకంటే చాలా మంది ఏమంటారు 12 లైన్స్ అంటే ఇంపాసిబుల్ అంటారు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్ట్ అయి ఉన్న హైవే. దీనికి కంపల్సరీ 12 లైన్స్ అవసరము. ఈ రోజు కాకపోయినా ఇంకొక 10 years కైనా కంపల్సరీ వస్తుంది. ఎస్. అయితే మీరు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఆర్గానిక్ అప్రిసియేషన్ ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే షాద్ నగర్ మున్సిపాలిటీ అంటున్నారు. 100%. సార్ చివరిగా మా కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి, వీడియోని ఏం చేద్దాం. సో నమస్తే అండి. సో ఈ షాద్ నగర్ని, ఈ హాట్ కేక్ లాగా ఉన్న ప్లేసెస్ని ఎక్కడ కూడా వదిలిపెట్టద్దు. మనకున్న కొంచెం అమౌంట్ కూడా ఎఫ్డీలు, గోల్డ్ అని వీటి మీద వెళ్ళిపోకుండా మనకున్న ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ తీసుకొని కంపెనీ ఈఎంఐకి వెళ్ళిపోండి, లేదంటే బ్యాంక్ లోన్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే 2029 తర్వాత షాద్ నగర్ ఏరియా మినిమం టు మినిమం 12 kilometers నుంచి 15 kilometers వరకు మినిమం 30,000 per square yard అవ్వబోతుంది. అది డ్యామ్ షూర్. ఎందుకంటే కంపెనీస్ అనేది అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది సార్. వన్స్ కంపెనీస్ ఓపెన్ అయినాయి అనుకోండి, సో ఇంపాసిబుల్ టు బై హియర్. సో అది నేను చెప్పదలుచుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు మా వీడియో చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ షాద్ నగర్లో ద బెస్ట్ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. స్క్రీన్ పైన డైరెక్ట్ హరీష్ గారి నంబర్ ఇస్తున్నాను. ఈయన సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. చాలా ట్రస్ట్ వర్తీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది సిద్ధి వినాయక కంపెనీ వాళ్ళది ప్రాజెక్ట్. ఇది 25 ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళు చేసిన మ్యాక్సిమం 70 to 80% ప్రాజెక్ట్స్ అన్నీ నేషనల్ హైవేకి దగ్గరగా చేశారు. మన హరీష్ గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ 5,000 రూపాయల గజం నుంచి మొదలుపెట్టి 12,000 రూపాయల నుంచి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దాకా ఉన్న లొకేషన్స్లో ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక్కసారి స్క్రీన్ పైన హరీష్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఒక్కసారి కాల్ చేసుకొని ప్రాజెక్ట్ చూస్తానికి రండి. ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. ఇంతసేపు వీడియో చూస్తే ఎక్కడో ఒక కాన్సెప్ట్ నచ్చి ఉంటుంది మీకు. లైక్ చేసి మాత్రమే వెళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి వీలైతే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందే కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.